అందరికీ నమస్తే. నా పేరు అమృత. మేము ఇప్పుడు క్వీన్స్ టౌన్లో ఉన్నాము. క్వీన్స్ టౌన్ టు స్ట్రాన్ వెళ్దాము అని అనుకుంటున్నాము. బయట అయితే వర్షం బాగా పడుతుంది. మేము అదే హోటల్ నుంచి అది ఇందాక వ్యూ మేము అయినా సరే బయలుదేరాము. ఇది 40 కిలోమీటర్స్ అనమాట ఇక్కడి నుంచి. అండ్ అక్కడ ఒక హాఫ్ డే ట్రిప్ చేద్దామని అనుకున్నాము. అయితే ఈ జర్నీ ఇప్పుడు ప్రజెంట్లీ అయితే బాగా వర్షం పడుతుంది. బట్ ఇట్స్ కొంచెం కోల్డ్గా కూడా ఉంది. అయితే ఫుల్ ప్యాక్డ్ ఉన్నాము. ఇది కొంతమంది ఏంటంటే స్ట్రాన్కి హాఫ్ డే ట్రిప్స్ కాకుండా అక్కడ ఏంటంటే అక్కడ స్టే ఓవర్ చేసి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. లైక్ గార్డెన్ రివర్ క్రూజ్ అని, ఇంకా రెయిన్ ఫారెస్ట్ ఏరియా అవన్నీ కూడా చేస్తారు. బట్ మేమేంటంటే హాఫ్ డే ట్రిప్ చేసేసి రిటర్న్ వచ్చేసి క్వీన్స్ టౌన్ ఇంకా కొంచెం చూసేసి నెక్స్ట్ మార్నింగ్ ఏంటంటే అది క్రెడల్ మౌంటైన్ వెళ్దామనేసి. సో దట్స్ అవర్ ప్లాన్. అక్కడ జర్నీ అయితే బాగుంది టువర్డ్స్ స్ట్రాన్. ఇప్పుడే ఆగింది వర్షం. బట్ ఇట్స్ గోన్ బి లైక్ దిస్. వర్షము స్ట్రాన్లో మ్యాక్సిమం ఏంటంటే విండీగా వర్షము ఇది ఎక్కువ ఉంటుందంట, వస్తూ ఉంటాయంట. ఇప్పుడు స్ట్రాన్ రీచ్ అయ్యాము మేము. ఇట్స్ నైస్, చిన్న టౌన్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. అది ఇక్కడ నుంచి చాలా అదే సైడ్ ప్లేసెస్కి వెళ్ళచ్చు. ఈ రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్గా. నాకు నచ్చింది ఈ టౌన్ కూడా. హౌసెస్ అది బాగా మంచి కట్టుకున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఏదో ఒక స్టాప్ కనపడింది. ఇది ఏంటబ్బా అని చూస్తే బాగుంది అన్నట్టుగా చూస్తే తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ప్రైవేట్ జెట్స్ ఏరియా అంట. ఇక్కడ జెట్టింగ్ చేసుకుంటారు జనాలు. సో వాళ్ళవి ప్రైవేట్ బోట్స్ అవన్నీ. దాని తర్వాత కొంచెం సేపు వెళ్ళాక ఇదేదో ప్లేస్ కనపడింది. మెక్వెరీ హార్బర్ అని రాశారు. ఐ డోంట్ నో, బట్ ఇట్స్ నైస్. ఇక్కడ కూడా చాలా చల్లగా ఉంది. లైట్గా వర్షం కూడా పడుతుంది. అండ్ ఇక్కడ ఏంటో ఫిషింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. అదే ఇది మెక్వెరీ హార్బర్ అని రాశారు దానిపైన. ఇంకా దాని తర్వాత మేము బయలుదేరాము ఏంటంటే ఓషన్ బీచ్ లుక్అవుట్ దగ్గరికి వెళ్దామనేసి ప్లాన్. ఇక్కడి నుంచి ఒక 5 minutes అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కొంచెంసేపు అయ్యాక వెళ్తుంటే ఏదో కనపడింది రైట్ సైడ్. ఏంటబ్బా అని చూస్తే ఎయిర్పోర్ట్. ఇట్స్ నైస్. స్ట్రాన్ ఎయిర్పోర్ట్ చూడండి ఎంత బాగుందో, క్యూట్గా చిన్న ప్లేన్. ఇది బ్యూటిఫుల్ కదా. కొంచెం రోడ్ రఫ్గా ఉంది, బట్ ఇట్స్ ఫైన్. మేము వచ్చేసాము ఓషన్ బీచ్ లుక్అవుట్కి. అండ్ ఇట్స్ నైస్, సూపర్గా ఉంది. బయట విండీ ఉన్నా సరే ఇంకా ఎక్కువ ఓషన్, ఇది లాంగెస్ట్ ఓషన్ బీచ్ అంట టస్మేనియాలోనే. సో ఎక్కువ వేవ్స్ ఏంటంటే పెద్ద ఎక్కువ రావట్లేదు, సడల్గానే ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఆ బీచ్ యాక్సెస్ 2 minutes అని రాశారు. సో విల్ గో దేర్. బయట అయితే ఇలా సీనిక్గా సూపర్ ఉంది, పిచ్ పర్ఫెక్ట్ లాగా. మేము ఇక్కడ ఇలా అక్కడ ఏంటంటే ఎక్కువసేపు ఏమి ఉండట్లేదు బికాస్ ఆఫ్ ద కోల్డ్. అండ్ వాటర్లో కూడా దిగట్లేదు. ఇది షార్ట్ టైల్ బర్డ్ మైగ్రేషన్ కోసం వస్తుంది, బ్రీడింగ్ కోసం వస్తుంది అని రాశారు. దాని గురించి ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ గుడ్. ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నది శాండ్, అండ్ ఐ లైక్డ్ ఇట్. అండ్ చాలా రకాల స్టోన్స్ కనపడ్డాయి నాకు. ఇదిగో ప్యాటర్న్స్ చూసారా? తర్వాత స్టోన్స్ డిఫరెంట్ కలర్స్ అనమాట, సూపర్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్, రెడ్ నుంచి బ్లాక్, సో మెనీ కలర్స్. మేము కొన్ని కలెక్ట్ చేశాను. ఇంకా మేము ఇక్కడి నుంచి బయలుదేరాము. స్ట్రైట్ రోడ్ ఉంది, బాగుంది వెదర్. ఇప్పుడే వర్షం తగ్గింది.
మేము కూడా నెక్స్ట్ స్టాప్ ఎక్కడంటే హెంటీ డ్యూన్స్. ఇది చాలా తక్కువ మంది ఉన్నారు జనం, బట్ ఇట్స్ గుడ్. ఒకళ్ళు ఏంటంటే అక్కడి నుంచి జారుతున్నారు చూసారా, అది ఒక ఆయన శాండ్ బోర్డింగ్ అంటారు కదా, శాండ్ బోర్డింగ్ చేస్తున్నారు ఆయన. ఇది హెంటీ డ్యూన్స్ అనమాట, శాండ్ డ్యూన్స్. ఈ శాండ్ డ్యూన్స్ వచ్చేసి విచ్ ఇస్ లైక్ 15 కిలోమీటర్స్ వరకు ఉంది ఈ శాండ్ డ్యూన్స్. అండ్ ఒక 30 meters హై అట, టాల్ ఉంది. అండ్ ఆయన అక్కడి నుంచి జారుతున్నారు. చాలా మస్ట్ బి రియలీ ఫన్. లెట్ మీ ఆల్సో గో అప్ అండ్ సీ హౌ ఇట్ ఈస్. ఎస్, ఐఎమ్ అప్. లాస్ట్కి చాలా ఆయాసపడుతూ పైకి వచ్చాను. అండ్ విండీ ఉంది, బట్ ఇట్స్ నైస్, వెరీ బ్యూటిఫుల్. పైకి వచ్చేసరికి ఎంత బాగుందో. నేను ఒక్కదానే ఉన్నాను అట్ ద మూమెంట్, బికాస్ ఎక్కువ మంది లేరు. యూ కెన్ సీ ప్యాటర్న్స్ చూసారు కదా, అక్కడ కొంతమంది ఆల్రెడీ శాండ్ బోర్డింగ్ చేశారు. అండ్ బైక్స్ అవన్నీ తెచ్చుకున్నారు, కొన్ని వెహికల్స్ అవన్నీ తెచ్చుకొని ఆడుకున్నట్టున్నారు ప్యాటర్న్స్ అని. చాలా బాగుంది ఇక్కడ, నాకు నచ్చింది. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా రౌండ్ ఆఫ్ బ్రెత్. సన్ని మొత్తం బ్లాక్ కలర్ క్లౌడ్స్ కవర్ చేసేసి ఉన్నాయి. చూసారా అక్కడ కనపడిందా, బ్లాక్ కలర్ క్లౌడ్స్. నేను కొంచెంసేపు నడుస్తూ ఉంటే నాకు అర్థం కాలేదు ఎంత దూరం వెళ్ళాలి ఏంటి అని, ఎందుకంటే 15 kilometers వరకు ఉందన్నమాట. సో కొంచెం సేపు నడిచాను. అండ్ మళ్ళీ దారి తప్పిపోతానేమో, అసలే ఒక్కదాన్ని ఉన్నాను కదా, పైకి వచ్చాను. అందుకే ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. రిటర్న్ ఈజ్ గుడ్, ఎక్కువ ఆయాసం రాలేదు, బట్ వెళ్ళేటప్పుడే కొద్దిగా ఆయాసం పడ్డాను. ఇట్స్ నైస్. ఆయన మళ్ళీ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, ఆయన మళ్ళీ వెళ్తున్నట్టున్నారు. ఇట్స్ ఫన్. ఐ ఎంజాయిడ్ హెంటీ డ్యూన్స్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కోర్స్. ఇది 15 చాలా ఒక 10,000 years నుంచి ఫామ్ అయ్యి ఇలా వచ్చిందనమాట ఇక్కడ. ఇట్స్ చాలా అమేజింగ్గా ఉంది. ఇక్కడ ఏదో చిన్న వెహికల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని రాశారు, అంటే వెహికల్స్ వెళ్ళకూడదు అనమాట. బట్ ఎనీవే ఐ కెన్ సీ ద ప్యాటర్న్స్ హియర్, టైర్ ప్యాటర్న్స్ అన్నీ చూస్తున్నాను. అంటే ఆల్రెడీ వచ్చారు అనమాట ఎవరో. బట్ లెట్స్ డూ అ షార్ట్ వాక్ అన్నట్టుగా మేము బయలుదేరాము. అయితే బాగుంది ఇక్కడైతే, కొద్దిగా ప్లెజెంట్గా ఉంది వాక్. పక్కన గ్రీనరీ మధ్యలో ఇక్కడేం పెద్ద విండ్ ఏం లేదు, బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఇట్స్ బ్యూటిఫుల్ వాక్, నేచర్ వాక్. ఐ ఆల్వేస్ లవ్ ఇట్. ఇక్కడ ఒక్కటి నాకేం కనిపించలేదు ఏంటంటే టాయిలెట్స్ అవి ఏం కనపడలేదు, బట్ ఇట్స్ ఫైన్. బట్ అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టాయిలెట్స్ ఏం లేవు ఇక్కడ. ఇక్కడేమో మష్రూమ్స్ చూసాను, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మష్రూమ్స్. ఆరెంజ్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, అందుకే నేను చూస్తాను. ఇట్స్ పాయిజనస్, బివేర్, డోంట్ కన్జ్యూమ్ ఇట్. బట్ ఇట్ లుక్స్ గుడ్. చూడ్డానికైతే బాగున్నాయి ముద్దుగా. అయితే మేము అనుకున్నాము ఇది ఒక 15 kilometers ఎంతో ఉంటుంది కదా, ఎంతసేపు ఇంకా నడవాలి అన్నట్టుగా. మేము మళ్ళీ అసలే ఇద్దరమే నడుస్తున్నామా, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. బట్ ఇఫ్ యూ విష్ కంటిన్యూ చేయొచ్చు, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. మేము ఇప్పుడు బయలుదేరాము. మేము ఒక కాఫీ తాగుదాం అనేసి, ఒక దగ్గరికి వెళ్దాం అనేసి. ఇది చూసారా, ముందు వెనకైతే ఎవ్వరు లేరు, చాలా రోడ్కి అయితే ఖాళీగా ఉంది. ఇది చిన్న టేక్అవే షాప్ ఉంది, అన్నీ దొరుకుతున్నాయి, ఆల్మోస్ట్ ఉన్నాయి. హాట్ ఫుడ్ కూడా అమ్ముతున్నారు. అక్కడ మేము టీ కాఫీ తాగేసి ఇంకా దాని ఆపోజిట్లో ఏంటుందా అని ఎక్స్ప్లోర్ చేస్తే ఇక్కడ మాకు పక్కన పోలీస్ స్టేషన్ ఉందని రాశారు. సరే ఒకసారి చూద్దామనేసి అనుకున్నాను. దాని తర్వాత దీని పక్కనే, దీని ఆపోజిట్లోనే ఈ స్ట్రాన్ బీచ్ టూరిస్ట్ పార్క్ అంట. ఏంటిదా అని చూస్తే అది పవర్డ్ ఇది ఉంది, పవర్డ్ సైట్. సో అక్కడ క్యారవన్స్ అవన్నీ మీరు చూసారు కదా, అక్కడ చాలామంది అక్కడ ఆగి స్టాప్ అవుట్ చేసుకున్నారు. ఇదేమో పోలీస్ స్టేషన్. ఇది క్వీన్స్టౌన్ కన్నా కొంచెం పెద్దగా ఉంది కదా. ఇదిగో ఇది
ఇది ఒక బే, కొంచెం దూరంలోనే బే ఉంది. ఇది కూడా బాగుంది, వాటర్ అంతా భలేగా ఉంది. విండీ ఉంది బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. మేము ఇక్కడ లంచ్ చేసుకొని బయలుదేరాం. ఫ్యూయల్ కూడా కొట్టించుకోవాలనేసి ఆగాము. కొట్టించుకొని ఇంకా బయలుదేరిపోయాం అనమాట. హాఫ్ ది ట్రిప్ ఫినిష్డ్. స్ట్రాన్, బై బాయ్ స్ట్రాన్. మేము ఇంకా వెళ్ళిపోతున్నాము టువర్డ్స్ క్వీన్స్ టౌన్. బయట ఇప్పుడు వచ్చేటప్పుడు స్ట్రాన్కి వచ్చేదారిలో కొంచెం వర్షం వచ్చి క్లౌడీగా ఉన్నా ఇప్పుడు బాగుంది. సన్ బయట ఉంది కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూ ఉంది కదా సన్ వచ్చిన తర్వాత. ఇట్స్ నైస్. ఇక్కడ కొన్ని చిన్న చిన్న లుకౌట్స్ అయితే ఉన్నాయి. మేము 2-3 దగ్గర ఆగాము. అది వీడియో తీయలేదు బికాజ్ కొంచెం సేపట్లో మళ్ళీ బయలుదేరిపోయాం. ఇది ఇంకొక లుకౌట్ విచ్ ఇస్ నైస్. ఇక్కడ మౌంటైన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. నాకైతే నచ్చింది, అందుకనే ఆగాము. ఇట్స్ బ్యూటిఫుల్ బయట అయితే. ఇక కొంతసేపు అయ్యాక వెళ్తేమో ఇదేదో ఎయిర్పోర్ట్ అని రాశారు. ఏంటబ్బా వెళ్దామంటే అది క్లోజ్డ్ ఉంది. బట్ క్వీన్స్ టౌన్ ఎయిర్పోర్ట్ అంట. సో ఇది కూడా క్యూట్గానే చిన్నగానే ఉండొచ్చు. బట్ కుడిన్ గెట్ ఇన్, అక్కడికి వెళ్ళలేకపోయాము. ఇంకా మేము బయలుదేరిపోతున్నాము టువర్డ్స్ క్వీన్స్ టౌన్. ఇట్స్ నైస్. ఇక్కడ చూసారా మౌంటైన్స్ అంతా ఎంత బాగుందో, సీనిక్గా ఉంది. నాకైతే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే హోల్ ట్రిప్ని. ఈ స్ట్రాన్ అండ్ ఇది 1/2 hour అనమాట. ఎంజాయ్డ్ అలాట్. ఈ క్వీన్స్ టౌన్ వచ్చేసాము. ఇది ఇంకొక డిఫరెంట్గా ఉంది కదా, చాలా గ్రీనరీగా బాగుంది. నాకైతే క్వీన్స్ టౌన్ చాలా నచ్చింది నాకు. I hope you have enjoyed this video and thank you so much for watching. నేను ఇప్పుడు ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను. క్వీన్స్ టౌన్లో ఇంకొక 2-3 తీసేసి ఇంకా మేము ఫినిష్ చేసేస్తాము క్వీన్స్ టౌన్. ఇంకా ఫినిష్ అనమాట. సో థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లీవ్స్ కలర్స్ చూసారా, బికాస్ ఆఫ్ ద ఆటమ్ ఇలా ఉంది. ఐ యామ్ ఎంజాయింగ్ అలాట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి అయితే. అండ్ నెంబర్ ఆఫ్ అకామిడేషన్స్ వెరీ క్లోజ్ బై if you want to take one. Yeah, that's it for this video. Thank you so much. Bye bye.